హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పొట్లకాయ పెసరపప్పుతో కూర. చూడండి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా ఉంది. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్లో పొట్లకాయ రాయితా వీడియో కూడా ఉంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి వీడియోస్లోకి వెళ్ళి చూసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. పొట్లకాయ పెసరపప్పు కూరకు కావాల్సిన వస్తువులు అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పొట్లకాయ పెసరపప్పు కూర తయారు చేసుకోవడానికి ముందుగా మనము పొట్లకాయని ఇలా లేతగా ఉండే పొట్లకాయని తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంతో పాటే ఒక 15 మినిట్స్ ముందే మనము ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని ఒకసారి కడిగేసి నీళ్లు వేసి ఉంచుకోవాలి. అంతలోపు మనకి నానుతుంది. ఇప్పుడు మనము ఈ పొట్లకాయ పెసరపప్పు వేసి కూర తయారు చేసుకుందాము. ఇది బిగినర్స్ కూడా తయారు చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో వితౌట్ ఆనియన్, వితౌట్ గార్లిక్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనము కూరని ప్రిపేర్ చేద్దాం. కూర పోపు వేసుకోవడానికి ముందుగానే మనము ఇలా అన్నీ రెడీగా పెట్టుకుంటే త్వరగా అవుతుంది. బిగినర్స్ ముందు ఇవి నేర్చుకోండి. మనం ఏదైనా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన వస్తువులు అంటే పక్కన పెట్టేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. అలవాటైన వాళ్ళకైతే చేసేస్తారు, కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఇలా మీకు కావాల్సిన వస్తువులు ఏంటో పక్కన పెట్టేసుకోండి. మనకు ఈ పోపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, దీంతోపాటు ఒక 2 మిరపకాయలు, కారం పొడి, తర్వాత పసుపు, హింగ్. ఈ కూరకి హింగ్ వేసుకుంటే బాగుంటుంది. మనం దీంట్లో ఉల్లిపాయలు కానీ వెల్లుల్లి కానీ వేయం కాబట్టి హింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దాంతోపాటే ఉప్పు. ఇవన్నీ మనము ఫస్ట్ రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము స్టవ్ పై బాండ్లీ పెట్టుకొని కూర తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకొని బాండ్లీ వేడైన తర్వాత ఒక 3 to 4 స్పూన్స్ నూనె వేసుకోవాలి. మన కూర క్వాంటిటీని బట్టి నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా హీట్ అవ్వాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడినప్పుడు కొద్దిగా ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కొంచెం, తర్వాత హింగ్ వేసుకోవాలి. తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకోవాలి. నీళ్ళు లేకుండా ఓన్లీ పప్పు మాత్రమే పడేటట్టు వేసుకోవాలి. తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు ఇంకొంచెం వేసేసి కొద్దిగా ఉప్పు వేయాలి. ఇప్పుడే ఎక్కువ వేయకూడదు. కూరకు మొత్తం సరిపోయేటంతా ఇప్పుడే వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలి. కలిపేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేయద్దు, రుచి మారుతుంది. కొద్దిగా వేసేసి ఒకసారి కలిపి మళ్ళీ ఈ పెసరపప్పు తర్వాత పొట్లకాయ ముక్కలు అనేవి మంచిగా ఉడకాలి. అంతవరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 4-5 మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, మూత తీసి చూద్దాం. మంచిగా ఉడికిపోయింది పొట్లకాయ తర్వాత పెసరపప్పు అంతా కూడా. చూడండి, ఈ విధంగా ఉడకాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి, ఉడికింది. ఇప్పుడు దీంట్లో ఇంకాస్త ఉప్పు, రుచికి సరిపడా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత దీనికి కారం ఎక్కువగా పట్టదు, మరి కారంగా ఉంటే బాగుండదు ఈ కూర. చూడండి, కొద్దిగా కారం వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేయాలి. మళ్ళీ మొత్తం కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి 2 మినిట్స్ ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి మంచిగా రెడీ అయిపోయింది కర్రీ అనేది. పొట్లకాయ పెసరపప్పు కూర ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని వేడి అన్నంతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ప్లేట్లో కాస్త వేడి అన్నము, ముందు కూర వేసుకున్నాము, ఫస్ట్ అన్నం వేసుకోకూడదు ఖాళీ ప్లేట్లో. చూడండి ఈ విధంగా కూర తర్వాత వేడి అన్నము వేసుకొని రెండు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.